భగవద్గీత హిందువులు నమ్మి పూజించే పుస్తకంగా గ్రంథం కావచ్చు, కృష్ణుడు చెప్పి ఉండవచ్చు, జగద్గురువు అయిన కృష్ణుడు చెప్పి ఉండవచ్చు, అన్నీ కరెక్టే. కానీ భగవద్గీతలోంచి నేర్చుకోవాలనుకుంటే ఇతర మతస్థులకి, నాస్తికులకి, హేతువాదులకి, నియంతలకు కూడా ఉన్నాయి. వాడు తీసుకోదలుచుకుంటే నియంతలు కూడా దీంట్లోంచి తీసుకోవచ్చు. కాబట్టి భగవద్గీత అనేది ఒక పారుతూ ఉండే గంగా నది లాంటిది. దాంట్లోంచి మనం తీసుకొని దాహం తీర్చుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, నీళ్ళని తీసుకొని వంట చేసుకోవచ్చు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడవచ్చు. కానీ గంగానది పక్కకే ఉండి నేను సోడా తాగుతాను, మాజా తాగుతాను, కూల్ డ్రింక్, థమ్స్అప్, కోకోకోలా తాగుతాను, కానీ గంగా నీళ్ళు తాగను అంటే అది వాడి కర్మ. ఇటువంటి గంగ పక్కన కూర్చొని గబ్బు నీళ్ళు తాగేవాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే మనం జస్ట్ సేయింగ్లో భాగంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత ఎంతోమంది మీద ప్రభావం చూపించింది. వాళ్ళల్లో ఎల్లయ్య, మల్లయ్య, సుబ్బారావు, రంగారావు, రామారావు కాదు. నేను అనేది ప్రముఖులను తీసుకున్నాను. ప్రముఖుల్లో కూడా భారతీయ ప్రముఖుల మీద ఎట్లాగూ ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు, వివేకానంద కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరి మీద అయినా సరే భగవద్గీత ఇది సహజం కూడా. ఎందుకంటే భగవద్గీత హిందూ మత వాంగ్మయంలో, వేద వాంగ్మయంలో, మహాభారతంలో భాగము, ఇతిహాసంలో భాగం కాబట్టి మన మీద ప్రభావం. అసలు ప్రభావం ఉంటుందని మనం ఊహించని కొంతమంది మీద కూడా ప్రభావం. వాళ్ళల్లో మొట్టమొదటి ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇది కూడా చాలామందికి తెలుసు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే మనకు E=mc² అని సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పిన గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఫిజిక్స్ నేర్చుకున్నాడు. ఆయన ఏదో ఆత్మలు, పరమాత్మలు, మెటాఫిజిక్స్ మనిషి ఏం కాదు. ఆయన ఫిజిక్స్ అంటే ఆయన పూర్తిగా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మేము సైన్సు గ్రహణం వచ్చినప్పుడల్లా వచ్చి ఛానల్స్ స్టూడియోలలో దాపురించి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తుంటారు కదా, వాళ్ళకంటే చాలా ఎక్కువ సైన్స్ చదువుకున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన సైంటిస్ట్, 1921లో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజిక్స్లో. అటువంటి ఆయన కూడా భగవద్గీత వల్ల చాలా ప్రభావితం అయ్యాడు. ఆయన చెప్పింది ఏంటంటే, వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ అబౌట్ హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ సీమ్స్ సో సూపర్ఫ్లూయస్ అని చెప్పాడు అనమాట. ఈ సృష్టిని భగవంతుడు ఎట్లా సృష్టించాడనే విషయం పట్ల ఆయనకు ఒక అవగాహన కలగడానికి భగవద్గీత కారణమైంది అని చెప్పాడు అనమాట. అండ్ ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఇప్పుడు నాగసాకి పైన అదే అణుబాంబు వేశారు కదా, ఆ అణుబాంబు తయారు చేసిన ఓపెన్హైమర్ కూడా ఈ భగవద్గీతను ఉన్నాడు, ఆయన కూడా లిస్ట్ లో ఉన్నాడు. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో పాటు మనం అంటే ఓపెన్హైమర్ గురించి చాలా మందికి ఈ మధ్య తెలిసింది, ఎందుకంటే దాని మీద సినిమా రావడం వల్ల, బయట చాలా చర్చలు జరగడం వల్ల. కానీ భగవద్గీత ప్రభావితం చూపించిన ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన వాళ్ళు, అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళనే భగవద్గీత ప్రభావితం చేసింది. అట్లాంటి వాళ్ళల్లో హెన్రీ డేవిడ్ థోరే అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు అంటే అమెరికన్ న్యాచురలిస్ట్, ఎస్సేయిస్ట్, పోయెట్ అండ్ ఫిలాసఫర్. ఈయన అమెరికాలో పుట్టిన ఒక పెద్ద మేధావి, ట్రాన్సెండెంటలిస్ట్ అని కూడా అంటారు. ఈయన ఒక ప్రత్యేకమైన వాదాన్ని తీసుకొచ్చాడు అనమాట. అంటే వీళ్ళ వాదంలో ప్రధానమైనది ఏంటంటే వ్యక్తి ముఖ్యం, మనం మారితే ప్రపంచం మారుతుంది అని వీళ్ళు చెప్తారు అనమాట. ట్రాన్సెండెంటలిస్ట్ అంటారు వీళ్ళు. ఈయన రాసిన బుక్ పేరు వాల్డన్. ఈ వాల్డన్ అనే బుక్ గురించి గూగుల్లో కొడితే చాలా వివరాలు వస్తాయి. చాలా ప్రపంచ ప్రఖ్యాత గ్రంథం అది. దాంట్లో వాల్డన్లో ఈయన మొట్టమొదటి అధ్యాయంలోనే హెన్రీ డేవిడ్ థోరే భగవద్గీత గురించి చెప్తాడు. ఆయన మీద కూడా ప్రభావితం చూపించింది. ఏమిటి అంటే, హౌ మచ్ మోర్ అడ్మైరబుల్ ఈజ్ ద భగవద్గీత దెన్ ఆల్ ద రూయిన్స్ ఆఫ్ ద ఈస్ట్. తూర్పు వైపు వచ్చిన అపూర్వమైన వాంగ్మయం అన్నిట్లలో భగవద్గీత అత్యుత్తమైనది అని ఆయన చెప్తున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన అమెరికన్ ఇంగ్లీష్లో ఆయన సెంటెన్స్ ఫార్మేషన్ వేరుగుంటుంది, బట్ భగవద్గీత ఒక అత్యుత్తమమైన సాహిత్యము, గ్రంథము అని ఆయన పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి మాట్లాడుకుందాం. ఈయన ఎవరు అంటే న్యూక్లియర్ బాంబు తయారు చేసిన ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అంటారు ఈయన. ఈయన హిరోషిమా నాగసాకి మీద బాంబు వేయడానికి ముందు దాన్ని పరీక్షించినప్పుడు భగవద్గీత శ్లోకాన్ని చెప్పాడని చెప్తారు చాలామంది. యూట్యూబ్కి వెళ్తే ఆయన ఇప్పుడు మళ్ళీ కింద వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ అనే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి సవినయంగా చెప్పేది ఏంటంటే ఇది వాట్సాప్ యూనివర్సిటీ కాదు. యూట్యూబ్కి వెళ్ళి ఓపెన్హైమర్ భగవద్గీత శ్లోకం అంటే ఆయన చదువుతూ ఉన్న ఫుటేజ్ ఉంది, వీడియో ఉంది. కాబట్టి ఓపెన్హైమర్ అనే ఆయన సైంటిస్ట్, అందులో డౌట్ లేదు. ఆటం బాంబు కనుక్కున్నాడు, అది డౌట్ లేదు. ఆయన భగవద్గీతను కోట్ చేశాడు కూడా. ఆయన ఏం కోట్ చేశాడంటే, నవ్ ఐ బికమ్ డెత్ ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నేను ఇప్పుడు ప్రళయంగా మారి ఈ మొత్తం విశ్వాలన్నింటినీ కూడా నా లోపలికి తీసేసుకుంటున్నాను అంటాడు. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఒకే ఒక శక్తి ఉంది, ఆ శక్తియే సృష్టి, స్థితి, లయ 3 చేస్తుంది అని చెప్పి ఒక్కొక్క అధ్యాయంలో అంటే పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ సర్వశక్తిమంతుడైన కృష్ణుడు చెప్పిన
ఒక శ్లోకం ఏదైతుందో దాన్ని విశ్వాలన్నింటినీ కూడా తాను మింగేస్తున్నా, నేనే స్వయంగా మృత్యువుగా మారుతున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్పిన శ్లోకం ఏదైతుందో దాన్ని ఓపెన్హైమర్ చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన పేరు ఏంటంటే థామస్ మెర్టన్. ఈయన ఇక్కడ చాలామందికి మన దగ్గరున్న మత మార్పిడి చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర మతాల్లో పుట్టిన వాళ్ళు కావచ్చు. ఈ జనరేషన్ కాదు, కొందరు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు 4-5 తరాల నుంచి కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్గానే ఉంటున్నారు. వాళ్ళు హిందువులు కాదు. హిందువులు అవ్వకపోవడం సమస్య ఏం కాదు, ఏ మతంలో ఉన్నా పర్లేదు. కానీ వేరే మతం కాబట్టి భగవద్గీతను ద్వేషించాలి అనే మూర్ఖత్వం కొంతమంది ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ థామస్ మెర్టన్ అనేట ఆయనగానే మంచి ఉదాహరణ. ఏంటంటే ఈయన ఒక అమెరికన్ మాంక్, క్రిస్టియన్ మాంక్, రైటర్, థియోలాజియన్, మిస్టిక్, పోయెట్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ స్కాలర్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్. ఈయనకి ఫాదర్ లూయిస్ అనే ఒక పేరు కూడా ఉంది. ఈయన క్రిస్టియన్ మతంలో ఫాదర్ అనమాట, అంటే మత బోధకుడు. ఆ మత బోధకుడిగా మారినాక ఈయన పేరేంటి, ఫాదర్ లూయిస్. మన దగ్గర బాగా పాస్టర్లు ఈ ఫాదర్ లూయిస్ చదువుకున్న దాంట్లో సగం కూడా వచ్చలేదు వీళ్ళకి, కానీ భగవద్గీతను తిట్టిపోస్తుంటారు.